నమస్తే అమ్మా న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. దమ్ముంటే తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా తీసుకురావాలి. కేసీఆర్ భాష గురించి మాట్లాడే హక్కు కిషన్ రెడ్డికి లేదన్న మంత్రి హరీష్ రావు. నేటి నుంచి మేడారం సమ్మక్క సారక్క మహాజాతర ప్రారంభం. పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ప్రభుత్వం హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ నుంచి మేడారంకు షటిల్ సర్వీస్. బీజేపీలో విలీనమైన యువ తెలంగాణ పార్టీ. ఈ రోజు ఉదయం 10 గంటలకు జాతీయ నేతల సమక్షంలో యువ తెలంగాణ పార్టీని విలీనం చేసిన జిట్టా బాలకృష్ణ. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం వస్తే రిజర్వేషన్లు ఉండవు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్లే గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ఆలస్యం అవుతుందన్న బండి సంజయ్. ఇక డీటెయిల్స్ చూస్తే టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేసీఆర్పై కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ భాష గురించి మాట్లాడే హక్కు కిషన్ రెడ్డికి లేదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో మాట్లాడిన భాషనే కేసీఆర్ ఈ రోజు మాట్లాడుతున్నారని, తెలంగాణ ప్రజల భాషనే కేసీఆర్ మాట్లాడుతున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. బీజేపీ నేతలు మతాల మధ్య చిచ్చు పెట్టేలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసి ఢిల్లీని కూకటిపేళ్లతో కదిలించి తెలంగాణనే సాధించారని అన్నారు. కిషన్ రెడ్డికి దమ్ముంటే తెలంగాణలో ఒక ప్రాజెక్టుకైనా జాతీయ హోదాను తీసుకురావాలని హరీష్ రావు సవాల్ విసిరారు. కిషన్ రెడ్డి ఆ విధంగా చేయగలిగితే తామే ఎయిర్పోర్టుకు వచ్చి పూలమాలలు వేసి స్వాగతం పలుకుతామని అన్నారు. ఇక నదుల అనుసంధానం జరిగితే తెలంగాణ సస్యశ్యామలం కాదని, గోదావరి నీళ్లను కృష్ణాకు, కృష్ణా నుండి పెన్నాకు, అక్కడి నుంచి కావేరికి తీసుకుపోతారని, తెలంగాణ నీళ్లను తరలించకపోతే ఎందుకు సమర్థించాలని అన్నారు. కిషన్ రెడ్డి ఏ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని హరీష్ రావు మండిపడ్డారు. విద్యార్థి అమరుడు శ్రీకాంతాచారి, ఎంతో మంది అమరులు ఆ రోజు త్యాగాలు చేస్తూ తెలంగాణ శాసనసభ్యులు, తెలంగాణ పార్లమెంట్ సభ్యులు కూడా రాజీనామా చేయాలని చెప్పి ఆ రోజు డిమాండ్ చేసిండ్రు. ఫిబ్రవరి 15, 2010 తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం అంతా కూడా రాజీనామా చేయమని డిమాండ్ చేస్తే ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలం, టీఆర్ఎస్ పార్టీ ఎంపీలం మేమందరం రాజీనామా చేసినాం. ఆ రోజు బీజేపీకి ఉన్నది 2 ఎమ్మెల్యేలు, ఒకటి కిషన్ రెడ్డి గారు, 2 ఎండల లక్ష్మీనారాయణ గారు. ఇద్దరిలో ఒకరు ఎండల లక్ష్మీనారాయణ గారు రాజీనామా చేసిండ్రు. కిషన్ రెడ్డి గారు మాత్రం రాజీనామా చేయకుండా ముఖం చాటేసిండ్రు. పదవిని పట్టుకొని ఉన్నాడు, తెలంగాణను మాత్రం వదిలిపెట్టిండు. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడలే కిషన్ రెడ్డి గారు. పైగా ఆయన ఒక ట్విట్టర్, కిషన్ రెడ్డి గారు ట్విట్టర్ ఇది 8 డిసెంబర్ 2011, 8 డిసెంబర్ 2011 ఏమని పెట్టారు కిషన్ రెడ్డి గారు అంటే, మార్కింగ్ యానివర్సరీ ఆఫ్ December 9th స్టేట్మెంట్ బై యూపీఏ ఆన్ తెలంగాణ, బీజేపీ విల్ లాంచ్ జై ఆంధ్ర మూవ్మెంట్ ఇన్ కాకినాడ టుమారో. అంటే 8వ తారీఖు 2011 నాడు ఇచ్చిన ట్విట్టర్. ఏమని? తెలంగాణ వచ్చిన రోజు అంటే రేపు 9 డిసెంబర్ 2011 నాడు జై ఆంధ్ర మూవ్మెంట్కు నేను నాయకత్వం వహిస్తా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా జై ఆంధ్ర మూవ్మెంట్ చేస్తా అని ట్వీట్ చేసిన నాయకుడు కిషన్ రెడ్డి. తెలంగాణకు రాజీనామా చేయకుండా ముఖం జాటేసిన మనిషి, తెలంగాణ అవసరం లేదు, జై ఆంధ్ర మూవ్మెంట్ను నేను స్టార్ట్ చేస్తా అని స్వయంగా తన ట్విట్టర్లో పెట్టిన కిషన్ రెడ్డి గారు ఇవాళ అమరవీరుల స్తూపం దగ్గర రండి అని మాట్లాడితే ఇంతకంటే సిగ్గుమాలినటువంటిది ఇంకోటి అని ఉంటుందా? అమరుల ఆత్మ ఘోషిస్తుంది పైన. అమరుల గురించి మాట్లాడే నైతికత నీకుందా? ఆనాడు తెలంగాణ యువత, విద్యార్థులు పాపం త్యాగాలు చేసి తెలంగాణ సమాజాన్ని రాజీనామా చేయమంటే వెన్ను చూపి పారిపోయింది మీరు. చావు నోట్లోకి పోయి తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ గారు. అసలు ఇవాళ కిషన్ రెడ్డి గారు నువ్వు కేంద్ర మంత్రి అయినావంటే ఎట్లయినవేను? కేసీఆర్ గారు పోరాడి తెలంగాణ తెచ్చిండు గనక, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది గనక గా తెలంగాణ కోటలో నువ్వు మంత్రి అయినవు. లేదా అసలు నువ్వు మంత్రి అయిదు అను? ఏ కోటాల మంత్రి అయినావు నువ్వు? రాష్ట్రం వచ్చింది గనక, కేసీఆర్ పోరాడిండు గనక, ఎన్నో త్యాగాల ఫలితంగా ఈ తెలంగాణ వచ్చింది గనక ఇవాళ నువ్వు తెలంగాణ కోటాల మంత్రి అయినవు. ఆనాడు తెలంగాణ వద్దు, జయాంధ్ర మూమెంట్ నాయకత్వం వహిస్తాను ట్విట్టర్లో పెట్టినావు నువ్వు. రాజీనామా చేయమంటే వెన్ను చూపి పారిపోయినావు నువ్వు. ఆ రోజు నీ సహచరుడు ఉన్న ఒక్క ఎండల లక్ష్మీనారాయణ గారు రాజీనామా చేస్తే నీకు ఆయనను గెలిపించుకునే పరిస్థితి లేదు. ఆ రోజు ఒక పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ గారు తెలంగాణ కావాలి గనక, తెలంగాణ ఇజ్జత్ నిలబడాలి గనక, తెలంగాణ పౌరుషాన్ని చాటి చెప్పాలి గనక, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి గనక సొంత పార్టీ కాకపోయినా
ఎండల లక్ష్మీనారాయణ కోసం నిజామాబాద్ పోయి ప్రచారం చేసిండు కేసీఆర్ గారు. ఆ రోజు నీకు ముఖం చెల్లలే, ఎందుకంటే నువ్వు రాజీనామా చేయలే, నువ్వు బీజేపీ అధ్యక్షుని ఆ రోజు. కానీ నువ్వు ఎండల లక్ష్మీనారాయణకు ప్రచారంకి పోతే జనం రాళ్లతో కొట్టే పరిస్థితి నీది. ఎండల లక్ష్మీనారాయణ గెలిపించమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నీ సహచరుని నువ్వు గెలిపించుకోలేని పరిస్థితి. సొంత పార్టీ కాకపోయినా తెలంగాణ పౌరుషం కోసం, తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ఇజ్జత్ కాపాడడం కోసం ఆ రోజు వేరే పార్టీ నాయకుడైనా కూడా ఎండల లక్ష్మీనారాయణ గారి కోసం స్వయంగా నిజామాబాద్ పోయి కేసీఆర్ గారు గెలిపించిన విషయం మర్చిపోయిందా కిషన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నా. మీరా మాట్లాడేది? మీరా అమరవీరుల స్తూపం గురించి మాట్లాడేది? అసలు మీకు ఆ నైతికత ఉందా అని నేను అడుగుతా ఉన్నా కిషన్ రెడ్డి గారు. మీకు అంత అవసరం లేదు, కేసీఆర్ గారి స్థాయి అవసరం లేదు. మేము వస్తాం రమ్మంటే, మా శాసనసభ్యులు వస్తారు, అయినా అమరవీరుల స్తూపం దగ్గర మాట్లాడే నీకు నైతికతనే లేదు. నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమడిగిండ్రు కేసీఆర్ గారు? తెలంగాణ ప్రజల పక్షాన్ని అడిగిండ్రు, తెలంగాణ సమాజం గురించి అడిగిండ్రు, దాని గురించి మాట్లాడలే. ఇవాళ కిషన్ రెడ్డి గారు, మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 6 ఆగస్టు 2019 6 ఆగస్టు 2019 నాడు ఆర్టికల్ 370 మీద చర్చ జరుగుతూ ఉంటే అమిత్ షా గారు కూడా అడ్డగోలుగా మాట్లాడిండ్రు. తెలంగాణ మీద విద్వేషాన్ని వెలగక్కిండ్రు, తలుపులు మూసేసిండ్రు, మార్షల్లం పెట్టిండ్రు, తెలంగాణ బిల్లు పాస్ చేసిందని అమిత్ షా గారు మాట్లాడుతుంటే నువ్వు వెనుక కూర్చొని బల్లలు కొట్టినావు. నువ్వు ఆ రోజు అమిత్ షా గారు ఏమన్నారు? 6 ఆగస్టు 2019 అంటే ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దినాన్ని ఒక బ్లాక్ డేగా వర్ణించిండు పార్లమెంట్లో. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అమిత్ షా గారు బ్లాక్ డే అంటే నువ్వు వెనక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కూర్చొని బల్లలు కొట్టిన కిషన్ రెడ్డి గారు ఇవాళ అమరవీరుల గురించి మాట్లాడతారట. మోడీ గారు పార్లమెంట్లో తెలంగాణ ప్రజానికాన్ని, తెలంగాణ అమరుల త్యాగాన్ని, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మోడీ గారు మాట్లాడుతుంటే సీటీలు కొట్టుకుంటా బల్లలు కొట్టిన కిషన్ రెడ్డి గారా ఇవాళ కేసీఆర్ గారి గురించి మాట్లాడేది? ఒక్కనాడన్నా తెలంగాణ గురించి తప్పు మాట్లాడుతున్నారు, మా అమరుల త్యాగాలను కించపరుస్తున్నారు, మా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారు, మా తెలంగాణ పోరాటాన్ని, మా చరిత్రను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని ప్రధానమంత్రి గారికో హోంమంత్రి గారికో చెప్పినవాను బల్లలు కొట్టుకుంటూ కూర్చున్నావు. నువ్వు తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయమంటే వెన్ను చూపింది మీరు. నీ సహచరుడు రాజీనామా చేస్తే నీకు ముఖం చెల్లకపోతే నీ సహచరుణ్ణి గెలిపించింది కేసీఆర్. ఈ రోజు నుంచి మేడారం సమ్మక్క సారక్క మహాజాతర ప్రారంభం కాబోతుంది. ఈ జాతర కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు 4 రోజుల పాటు జాతర జరగనుంది. ఈ జాతరలో సుమారు 1 కోటి మందికి పైగా భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశారు. 9,000 మందికి పైగా పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. మహాజాతర కోసం తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాల నుంచి ప్రజలు ఎడ్ల బండ్లలో మేడారం వనజాతరకు వస్తున్నారు. గతంలో మాదిరిగానే ఈ ఏడాది కూడా మేడారం జాతర కోసం హెలికాప్టర్ రైడ్ను ఏర్పాటు చేసింది టూరిజం శాఖ. ఈ రోజు నుంచి ప్రారంభమయ్యి ఈ హెలికాప్టర్ రైడ్ ఫిబ్రవరి 20 వరకు అందుబాటులో ఉంటుంది. 5 సీట్లు కలిగిన హెలికాప్టర్ షటిల్ సర్వీస్ను వినియోగించుకునే భక్తులకు వీఐపీ దర్శనం కల్పించారు. హైదరాబాద్ మేడారం, మహబూబ్ నగర్ మేడారం, కరీంనగర్ మేడారం రూట్లలో కూడా ఈ షటిల్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. కేవలం 20 నిమిషాల్లోనే ఈ షటిల్ సర్వీస్ ద్వారా మేడారం చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. మన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకి విచ్చేసిన భక్త కోటికి ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చింది. ఆ తల్లికి మన జయజయధ్వానాలతో జై సమ్మక్క తల్లికి, గట్టిగా జై సమ్మక్క తల్లికి. ప్రభుత్వం మరియు ములుగు జిల్లా అధికార యంత్రాంగం మొత్తం ఆ తల్లికి, మా అమ్మకి సాష్టాంగ ప్రణామం తెలియజేసుకుంటున్నాము. గిరిజన జాతర మన జాతర, మన జాతర జన జాతర, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర.
తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన జిట్టా బాలకృష్ణ, రాణి రుద్రమ యువ తెలంగాణ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో పోటీ చేశారు. ఓటమి పాలైనప్పటికీ మెరుగైన ఓట్లు సాధించిన సంగతి తెలిసిందే. కాగా ఈ యువ తెలంగాణ పార్టీ ఈ రోజు బీజేపీలో విలీనమైంది. ఢిల్లీలోని బీజేపీ జాతీయ నేతలు, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో యువ తెలంగాణ పార్టీ బీజేపీలో విలీనమైంది. అనంతరం జిట్టా బాలకృష్ణ, రాణి రుద్రమలు కాషాయం కండువా కప్పుకున్నారు. యువ తెలంగాణ రాష్ట్ర కమిటీ జిల్లాల అధ్యక్షుడు కూడా కాషాయం కండువా కప్పుకున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత హైదరాబాద్లో భారీ ర్యాలీ, బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు జిట్టా బాలకృష్ణ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సభకు జాతీయ నేతలు కూడా వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీ బలం పుంజుకుంటోందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అన్ని నియోజకవర్గాల్లో బలమైన నేతలను గుర్తించి వారిని నిలబెట్టేందుకు పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు సహకరించడం లేదని, అందువల్లే యూనివర్సిటీ ఏర్పాటు ఆలస్యం అవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. అత్యధిక మంది గిరిజన యువత ఆత్మహత్యలు తెలంగాణలోనే ఉన్నాయని అన్నారు. ఉద్యోగాలు రాకపోవడం, ప్రభుత్వం ఉపాధి కల్పించకపోవడం వలన ఈ దుస్థితి ఏర్పడిందని అన్నారు. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం వస్తే రిజర్వేషన్లు ఉండవని, ఉద్యోగాలు రావని బండి సంజయ్ పేర్కొన్నారు. గిరిజనులకు కేసీఆర్ అటవీ ప్రాంతాల నుంచి తరిమేయాలని చూస్తున్నారని ఆరోపించారు. సమ్మక్క సారక్క జాతర కోసం బీజేపీ డాక్టర్ సెల్ ఏర్పాటు చేసిన అంబులెన్స్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని అన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. స్టే విత్ us. మేము సైతం నీకు అండగా అడుగులు వేస్తా. మేము సైతం మీకు తోడుగా నిలబడి ఉంటా. మేము సైతం మీ చీకటిలో వెలుగులమవుతా. మేము సైతం మీ కొమ్మలలో చిగురులమవుతా. మేము సైతం నీకు అండగా అడుగులు వేస్తాం. మేము సైతం నీకు తోడుగా నిలబడి ఉంటా. కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఆదిలాబాద్ యువతకు ఉద్యోగ అవకాశాలు. బీటెక్ లేదా ఎంబీఏ పూర్తి చేసిన ఆదిలాబాద్ పట్టణం నియోజకవర్గ పరిధిలోని విద్యార్థినులకు ఆర్టిఫిక్ టెక్నాలజీస్ లో ఉద్యోగ అవకాశాలు. ఆకర్షణీయ వేతనం, హాస్టల్ వసతి కలదు. వివరాలకు సంప్రదించండి 6309543415 7995456 వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ అనగానే గుర్తుకు వచ్చేది చార్మినార్. హైదరాబాద్ ఐకానిక్ సింబల్ గా ఈ కట్టడం ఉంది. 400 ఏళ్లుగా ఈ కట్టడాన్ని జాగ్రత్తగా రక్షిస్తూ వస్తున్నారు. పురావస్తు శాఖ ఆధీనంలో ఈ కట్టడానికి సంబంధించిన అన్ని పనులను ఆ శాఖ అధికారులే చూస్తున్నారు. అయితే చార్మినార్ ప్రాంతంలో జనరేటర్ ఏర్పాటు చేసేందుకు తవ్వకాలు జరపగా అక్కడ పురాతనమైన మెట్లు బయటపడ్డాయి. వెంటనే సిబ్బంది పురావస్తు శాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అధికారులు మెట్లను పరిశీలించారు. తవ్వకాల్లో అండర్ గ్రౌండ్ మెట్లు బయటపడ్డాయనే వార్తలు బయటకు రావడంతో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీంతో అధికారులు ఎవరిని లోనికి రానివ్వకుండా ఏర్పాట్లు చేశారు. చార్మినార్ వద్ద తవ్వకాలు జరపడాన్ని ఎంఐఎం నేతలు తప్పుపట్టారు.
గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అంటే దానికి సమాధానం కాస్త కష్టమే. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక హైదరాబాద్లో కాంగ్రెస్ చురుకు పుట్టిస్తుందని నేతలు ఆశించారు. కానీ పీసీసీ చీఫ్ పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. అంజన్ కుమార్ యాదవ్ను కాదని రేవంత్ ఏమి చేసేట్టు లేరని మెజార్టీ నాయకుల అభిప్రాయం. సిటీలో పార్టీ కమిటీలు వేయాలన్నా, కొత్త నియామకాలు చేపడదామనుకున్నా కొందరు నాయకులు సూచన చేసినా ఇప్పుడు వద్దులే అని అంటున్నారట రేవంత్. దీంతో వచ్చే ఎన్నికల్లో గ్రేటర్పై టీ కాంగ్రెస్ ఆశలు వదిలేసిందా అన్న ప్రచారం పార్టీ నేతల్లో నడుస్తుంది. అంజన్ కుమార్ యాదవ్ తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ వ్యవహారాలను ఆయనే చూసుకుంటారు. సిటీలో పార్టీ నాయకులు ఇంకెవరూ వేలు పెట్టలేరు. ఒకవేళ ఎవరైనా జోక్యం చేసుకుంటే అంజన్ ఊరుకోబోరనే టాక్ పార్టీలో ఉంది. ఇటీవల పార్టీ సభ్యత్వ నమోదును కాంగ్రెస్ చాలా సీరియస్ గా తీసుకుంది. 30 లక్షలు టార్గెట్ పెట్టుకుని అప్పటికే రీచ్ అయింది ఆ పార్టీ. కానీ గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ సభ్యత్వ నమోదు అంతంత మాత్రంగానే ఉంది. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో కూడా ఆశించినంత సభ్యత్వం కాలేదన్నది వాస్తవం. హైదరాబాద్ పరిధిలో 10,000 మార్క్ దాటడానికే పార్టీ నేతలు నానా తంటాలు పడుతున్నారట. ఇక కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదని విశ్లేషకుల అభిప్రాయం. కాంగ్రెస్ సభ్యత్వాన్ని సీరియస్ గా తీసుకోవాలని రేవంత్ అనేక మార్లు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆయనే అంతంత మాత్రంగా సభ్యత్వం జరిగిన గ్రేటర్ పై ఫోకస్ పెట్టడం లేదు. దీనిపై పార్టీలోనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ కు గుర్తింపు ఉన్న నాయకులు లేకపోవడం కూడా ఆ పార్టీని ఇబ్బందులకు గురి చేస్తుంది. పట్టున్న నాయకులు వరుస ఓటములతో సైలెంట్ అయ్యారు. పార్టీ పరంగా ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలనేది పీసీసీ చీఫ్ పై ఆధారపడి ఉంటుంది. అయితే సిటీలో పార్టీ ఎదుగుబొదుగు లేకుండా పోవడానికి కారణాలు ఉన్నాయి. పార్టీ నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో పాటు కొద్దో గొప్ప పేరున్న నేతలు అటు టీఆర్ఎస్ లేదా బీజేపీ వైపు చూస్తుండడం కూడా కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ అని చెప్పాలి. అంతేకాదు గ్రేటర్ పరిధిలో బీజేపీ అంతకంతకు బలం పెంచుకుంటుంటే కాంగ్రెస్ పరిస్థితి మాత్రం అంతకంతకు దిగజారుతుందని సొంత పార్టీ నేతలే నిట్టూరుస్తున్నారు. తెలంగాణకు నిజాం నగలు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా భారతదేశంలోని మ్యూజియంలను రీఇమేజింగ్ చేయడంపై కేంద్ర సాంస్కృతిక శాఖ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ అంతర్జాతీయ సమావేశంలో ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఇటలీ, సింగపూర్, యుఏఈ, యూకే, అమెరికాతో దేశాలకు చెందిన 3,000 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం వర్చువల్ గా జరుగుతుంది. నిజాం నగల కోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సెక్యూరిటీతో కూడిన ఒక భవనం ఏర్పాటు చేస్తే తాము ముందుకొస్తామన్నారు. హైదరాబాద్ లో సైన్స్ సిటీ ఏర్పాటు చేయడానికి కేంద్రం ముందుకొచ్చిందని, దీనికి 25 ఎకరాల స్థలం అవసరం ఉందన్నారు. ల్యాండ్ కేటాయించాలని సీఎం కేసీఆర్ కి లేఖ రాశామని, కానీ ఇంకా సమాధానం లేదన్నారు. తెలంగాణలో కొమరంభీం, ఆంధ్రప్రదేశ్ లో అల్లూరి సీతారామరాజు పేరుతో ట్రైబల్ మ్యూజియంలు ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. కొమరంభీం మ్యూజియం కోసం 18 కోట్లు, అల్లూరి సీతారామరాజు మ్యూజియం కోసం 35 కోట్ల రూపాయలని కేటాయించామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. First of its kind global summit on reimagining museums in India. India is a land of rich cultural heritage and this needs to be preserved. This needs to be propagated and perpetuated. Preserved so that our past continues to live on our achievements and accomplishments appreciated. Propagated globally so that the world can understand India's contribution. Perpetuated for posterity so that younger generation can access this. Museums provide a wonderful medium to achieve these goals. The flux of creativity made Indian civilization one of the most glorious of culture in the world. Echoes of the tradition of great ideas need revival. Friends, with the same vision in mind, our Honorable Prime Minister, Government of India, Sri Narendra Modi ji, has given us the mantra of Vikas, our Virasat, development and heritage. The Vikas, the development, we ensure that the poorest of the poor receive
the benefits of development. The virasat, the heritage, we protect our wonderful heritage and culture. Friends, there are nearly 1,000 museums in India. These include museums under the Government of India, state governments, district level museums, museums under universities, private museums. Friends, I want to highlight that various government ministries support the development and protection of the museums of Government of India, and these include Ministry of Culture, Ministry of Railways, Ministry of Tribal Affairs, Ministry of Defence, Ministry of External Affairs, Ministry of Textiles, Ministry of Education. One of the important of the ministry I head, the Ministry of Culture, is the development and upgradation of museums within the country in India. Since 2014, 110 museums have funded by the Ministry of Culture. Some of these are upgraded, while others are being built from scratch. A total 50 of these museums have now been completed. The Archaeological Survey of India, which function under the Ministry of Culture, runs 52 museums all over the country. The tribal community in India has played an important role in India's independent movement, but they have not been recognized adequately. To recognize the contribution by tribal freedom fighters in our India independence struggle, the Indian government, under leadership of the Prime Minister Narendra Modi, is setting up 10 tribal freedom fighters museums across the country. In one museum in Hyderabad, Telangana, and one museum in Visakhapatnam, Andhra Pradesh. One museum is Ranchi, Jharkhand, like Goa and other locations also. We have 37 railway museums that showcase the rich heritage of our railways history. 34 are the already operational in railways museums, 3 under construction. We have also crafted the textile museums in India to showcase our rich textile tradition, and defense museums that showcase our military history. To include scientific temple of large numbers of science museums are also being supported by the Government of India Cultural Department. Administers 25 science museums and centers. Have developed more than 25 science museums and handed over them to the state governments and institutions. He is developing 18 more new museums. I will also like to highlight a few important museums which have been recently built by our department, are being constantly upgraded or under construction by the Government of India under Prime Minister Narendra Modi leadership. To name a few, these are, everybody knows, Prime Minister Office, Defense Ministry, Home Ministry, Finance Ministry. That offers, we want to convert this North Block and South Block as a museums in future that will be provide cultural gravities and democratized the heart of the capital city, Delhi.
The Prime Minister's Museum will showcase the journey of various prime ministers who have served our country. This is near completion and will reflect the democratic ethos of the great land of India. National Gallery of Modern Art houses some of the best contemporary and modern art New Delhi, where new historic galleries have been added. Gandhi Smriti Museum dedicated to Mahatma Gandhi in New Delhi. The Red Fort Museum, the historical cultural heritage, which will become a center of historical research and learning with cluster of museum inside them. Jammu Kashmir and Armor Arms Museum, JNK Museum, Freedom Struggle Museum, we are constructing at Red Fort. National Archives that houses old records and letters of values of the Government of India. All these museums continuously need to reinvent themselves to the relevant for the 21st century in the new digital age. A range of technological tools which harvest the entire spectrum are available, including digitalization technologies, virtual reality, augmented reality, 3D printing. Other new emerging technological advances are changing the ways we interact with each other and our cultural heritage. Friends, we also need to ensure that these museums are more accessible. We want to evolve way to democratize these museums spaces so that citizens can own it like they own parks and playgrounds. In these times, the need of museums to operate remotely has also become an area of priority. The global summit will therefore facilitate cultural exchange and promote international cooperation with the participants from across the disciplines. I am glad these distinguished participants are coming together, access deliberately and brainstorm on global best practices in the arena. The Ministry of Culture is working on the inclusive model that evolve artists, museum professionals and educators and places them at the core of museums in the country. India, being one of the oldest civilizations, has much to share with the world. Our accomplishments in arts, literature and science and unique, and so is our civilization journey will date. The demands a closer partnership between science, technology and versatility in the field of museums. Today, I am sure that the exchange of thoughts between various distinguished scholars from all over the world will enhance the importance of museums. I will once again like to thank the officials of my ministry and the other organizations for this summit. With these thoughts, now I want to declare the బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
దమ్ముంటే తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా తీసుకురావాలి. కేసీఆర్ భాష గురించి మాట్లాడే హక్కు కిషన్ రెడ్డికి లేదన్న మంత్రి హరీష్ రావు. నేటి నుంచి మేడారం సమ్మక్క సారక్క మహాజాతర ప్రారంభం. పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ప్రభుత్వం హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ నుంచి మేడారంకు షటిల్ సర్వీస్. బీజేపీలో విలీనమైన యువ తెలంగాణ పార్టీ. ఈ రోజు ఉదయం 10 గంటలకు జాతీయ నేతల సమక్షంలో యువ తెలంగాణ పార్టీని విలీనం చేసిన జిట్టా బాలకృష్ణ. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం వస్తే రిజర్వేషన్లు ఉండవు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్లే గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ఆలస్యం అవుతుందన్న బండి సంజయ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.